అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అంతా ఖరారైపోయిందా? ఇక ముసాయిదా పత్రంపై ట్రంప్ సంతకం ఒక్కటే మిగిలిందా? అవుననే అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు. గల్ఫ్ వారిని ఆపేసేందుకు అవసరమైన చర్చలకు ముందుగా రెండు దేశాలు షరతులు పెట్టుకోగా దానికి సంబంధించిన డీల్ ఓకే అయిందంట. అయితే దీనిపై సంతకం చేసేందుకు మాత్రం ట్రంప్ ఇంకా టైం తీసుకుంటున్నారంట. ఇంతకీ ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు? హావ్ ఎ లుక్. సంతకం మాత్రమే మిగిలి ఉందా? మరి దేనికి లేట్ ట్రంప్? అసలు ట్రంప్ దగ్గర యుద్ధం ముగించడానికి ప్లాన్ ఏదైనా ఉందా? పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల మధ్య అమెరికా, ఇరాన్లు 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించే ఒప్పందానికి అంగీకరించాయి. అయితే ఈ అవగాహన ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపాల్సి ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ట్రంప్ కనుక ఆ పత్రంపై సంతకం చేస్తే మరో 2 నెలల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే ఈ తాజా ఒప్పందంపై సంతకం చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవడానికి తనకు కొన్ని రోజులు కావాలని ట్రంప్ ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి మరోసారి చర్చకు వస్తోంది. మార్చి 29న కాల్పుల విరమణ చేయడం మొదలు ఇప్పటిదాకా ట్రంప్ చేసిందేం లేదు. అసలు ఇరాన్ నాగరికతే అంతమవుతుందంటూ భీషణ ప్రతిజ్ఞ చేసి ఆ తరువాత చప్పబడిపోయారు. అప్పట్నుంచి యుద్ధ భూమి నుంచి వెనక్కి రావడంపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏది లేదని ప్రపంచమంతా అర్థం చేసుకుంది. దేశంలో మిడ్ టర్మ్ పోల్స్ జరగనున్నాయి. అలానే అమెరికన్లలో అధ్యక్షుడిపై నమ్మకం ఎప్పుడో పోవడం ప్రారంభమైంది. అది ప్రతి వారానికి తగ్గిపోతోంది. అమెరికా ఆశించిన లక్ష్యాలు నెరవేరే వరకు యుద్ధం చేయాలనేది 39% పబ్లిక్ కోరుకుంటున్నట్లు ఫాక్స్ ఛానల్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ శాతం కేవలం ఈ సర్వేలో పాల్గొన్న వారు మాత్రమే. ఇదే సర్వేపై గత వారంలో ట్రంప్కి మద్దతుగా 61% మంది ఉండగా ఇప్పుడది 39%కి తగ్గిపోవడం గమనించాలి. ఇదొక్కటే కాదు, ఏకంగా 6 సర్వేల్లో కూడా అమెరికన్ల వైఖరి ఇలానే ఉంది. అందుకే ఈ దశలో ఓ ఒప్పందం అంటూ ఫైనలైజ్ అవ్వబోతుంటే దానిపై సంతకం చేయకుండా తన దగ్గర అంతకంటే బెటర్ ప్లాన్ ఏదో ఉన్నట్లు బిల్డప్ దేనికో ఆయనకే తెలియాలి. యుద్ధంలో ట్రంప్కి ఓ నిర్దిష్టమైన లక్ష్యమంటూ లేదని చెప్పడమే కాదు, అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నది కూడా అమెరికన్లకు తెలియజేయడంలో ట్రంప్ విఫలమయ్యాడంటున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపేస్తారనే ప్రచారం సాగుతోంది. ట్రంప్ కనుక ఒప్పందంపై సంతకం చేస్తే 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఇరాన్ టోల్ వసూలు చేయదు. అంతేకాదు, ఇరాన్ 30 రోజుల్లోపు ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని మైన్లను తొలగించేలా డీల్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సంతకం విషయంలో జాప్యం చేయడం ప్రపంచ దేశాల్లో అసహనం కలిగిస్తోంది.